ముందుగా లివిల్ మీరు చెప్పండి, తెలంగాణలో రైతన్న ఎందుకు మళ్ళీ ఉరికొయ్యకు దగ్గరవుతున్నాడు? చూస్తున్నాం గంటల వ్యవధిలో కొంతమంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవైపు వారిని ఆదుకునే ఆపన్నహస్తం లేక, వారిని పరామర్శించే దిక్కు లేక, ఎవరూ లేని అనాథల్లాగా రైతులు ఎందుకు ఈ దీన అవస్థకు గురవుతున్నారు? వాళ్ళ రాష్ట్రంలో రైతంతా కూడా వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలోకి నెట్టబడింది. వాళ్ళ 15 నెలల పాలనలో వ్యవసాయంపై కనీసం కూడా పట్టింపు లేని ప్రభుత్వం రైతులంతా కూడా అరిగోసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారం కోసం అనేక హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా ఇవాళ అమలు చేయలేదు. రైతాంగానికి ఇచ్చిన హామీలు అసలే పట్టింపు లేదు ఈ ప్రభుత్వానికి అనేది కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎకరాకి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మాట చెప్పారు. కౌలు రైతులకు 12,000 అని చెప్పారు. రైతు కూలీలకు 12,000 ఎకరాకు ఇస్తావా, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా ఇవాళ ఏ ఒక్కటి అమలు చేయలేదు. అమలు చేయకపోగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇవాళ అటకెక్కించారు. దీని మూలాన ఇవాళ రైతులంతా కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. ఆత్మహత్యలే శరణ్యం అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటల వ్యవధిలోనే దాదాపు 4 రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇవాళ రైతులంతా కూడా ఆత్మహత్యలే తప్ప ఇంకోటి లేదు అనే ఆలోచనలో ఇవాళ రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఉన్నారంటే ఇవాళ రైతు వ్యవసాయం ఏ విధంగా ఉంది, రైతాంగం ఏ విధంగా పీకల్లోతూ పాతాళంలోకి కూరుకుపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న కొద్ది రోజులకే 24 గంటల విద్యుత్తో పాటు ప్రతి గుంటాకు సాగునీరిచ్చి రైతాంగాన్ని ఒక రోల్ మోడల్గా చేశారు నాటి ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఇప్పుడు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, రైతు సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటున్నారు, రైతు డిక్లరేషన్ చెప్పారు. ఏ ఒక్కటి కూడా ఇవాళ పట్టింపు లేని విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవాళ రైతాంగానికి నీళ్ళు అందక ఇవాళ గంటల వ్యవధిలోనే రైతులు తమ ఎండిపోయిన పొలాన్ని చూసి దిక్కుతోసిన స్థితిలో ఇవాళ రైతులుండి చివరికి ఆత్మహత్య శరణ్యమన్న ఆడికొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ రైతులంతా కూడా ఎక్కడ చూసినా ఎలాంటి ఎవరు ధైర్యం చెప్పేవారు లేక, ఎవరు ఆదుకునేవారు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు వాళ్ళ చూస్తున్నాం. ఇవాళ ఎనుమామల మార్కెట్ చూడవచ్చు, ఖమ్మం మార్కెట్ చూడవచ్చు, ఇక్కడ నిజామాబాద్కి వెళ్తే పసుపు రైతుల పరిస్థితి చూడవచ్చు. ఎక్కడికి వెళ్ళినా రైతాంగానికి ఇబ్బందులు, బాధలు అంతకు మించింది ఇంకోటి లేదు. ఇవాళ ఆ ప్రభుత్వం కనీసం పట్టింపు చర్యలు లేదు. ఇవాళ ఆ రైతాంగం ఇంత పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రి ఒక దిక్కు, మంత్రులు ఒక దిక్కు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్నారే తప్ప రైతులకు సంబంధించిన సమస్యలపై కనీసం 5 నిమిషాలంటే 5 నిమిషాలు కూడా సమీక్ష చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇవాళ రైతాంగానికి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుంది అనేదానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉండదు. ఇవాళ దాదాపు కానీ లెవెల్ అంటే పెద్ద ఎకరాల రైతుల పరిస్థితిని వదిలేసే చిన్న చితక అర ఎకరము లేదంటే 2 ఎకరాల్లో సాగు చేసుకునే రైతులు కూడా ఇవాళ చాలా దీన స్థితిలో వాళ్ళు అంటే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అసలు కనీసం ఈ రైతులకు కనీసం మనోధైర్యం చెప్పడమే కాకుండా కనీసం పట్టించుకున్న పాపాన కూడా పోవట్లేదు ఎందుకు? అసలు ఈ కాంగ్రెస్కి ఓటేస్తే మాకు రిటర్న్గా ఈ చావు గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 90% మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులే ఇవాళ 90% వరకు ఉంటారు. అంటే వారంతా కూడా చిన్న సన్నకారు రైతులే అంటారు. వారు ఆ పొలంలో పండే ఏదైతే ధాన్యంతో వారు జీవనం కొనసాగిస్తారు. దాదాపు రాష్ట్రంలో 60% మంది వ్యవసాయం పైన ఆధారపడిన వారే ఉన్నారు. వారంతా కూడా ఇవాళ ఎకరము, అర్ధ ఎకరము, 2 ఎకరాల లోపు, 3 ఎకరాల లోపు ఉన్న వారే ఉన్నారు. అంటే వారికి ఇవాళ నీళ్లు సమయానికి అందక పొలం ఎండిపోయి పశువుల మేతగా ఉపయోగించుకుంటే అది చూడలేని స్థితిలో వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరోవైపు ఉన్న నీళ్ళు అందిన వారికి కనీసం ఎరువులను కూడా పూర్తి స్థాయిలో సప్లై చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఎరువుల కోసం క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే పాస్బుక్లు ఒకవైపు, చెప్పులు మరోవైపు పెట్టి ఉదయం 5 గంటలకే అన్ని పనులు పక్కన పెట్టి ఎరువుల షాప్ చుట్టూ తిరిగిన పరిస్థితి నాడు ఏ విధంగా ఉంది, వాళ్ళ మరొకసారి కూడా అదే విధంగా ఉంది. అటు ఎరువులు దొరకక, ఇటు నీళ్లు చాలక, పెట్టుబడి సాయం రాక ఇవాళ అప్పులు తీసుకొచ్చి అప్పుల కుప్పలై వారికి అప్పుల ఎవరైతే అప్పిచ్చారో వారు వేధించడంతో వాళ్ళ ఉరేసుకుంటున్నారు. పురుగుల మంది చనిపోతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. అంటే ఇవాళ ఏ చిన్న సన్నకారు రైతుని వాళ్ళు ఆదుకోవట్లేదు ఈ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా రైతాంగాన్ని ఖచ్చితంగా పాతాళంలోకి నెట్టబడుతుంది ఈ ప్రభుత్వం అనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా రైతాంగానికి కావాల్సిన పెట్టుబడి ఏంది, రైతాంగానికి కావాల్సిన ఎరువులు ఏంది, రైతాంగానికి కావాల్సిన నీళ్ళు ఏంది, ఏ జిల్లాలో ఏ పంట వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది, ఏ జిల్లాలో ఏ పంట వేస్తే నీటి ఎద్దడి ఉండదు, ఏ జిల్లాలో ఎలాంటి ఎన్ని ఎరువులు కావాలి, ఏ జిల్లాలో ఎలాంటి విత్తనాలు సప్లై చేయాలి అని ఆయా శాఖల అధికారులతో
ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి అటు ముఖ్యమంత్రితో పాటు సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి, సంబంధిత విద్యుత్ శాఖ మంత్రితో ఆనాటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి రైతాంగాన్ని ఒక కన్న కొడుకులా చూసుకునేవారు. రైతాంగాన్ని కడుపులో పెట్టి ఆనాడు భావిస్తే ఇవాళ కనీసం సమీక్షలు లేవు, కనీసం ఆ పట్టించుకున్న నాదులు లేకపోవడంతో ఇవాళ రైతులంతా కూడా అనాథలుగా మారిపోయారు, రైతులంతా కూడా దీనస్థితిలోకి మారిపోయారు. కనుకనే ఇవాళ రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ఇవాళ ఆనాడు ఒకవేళ రైతాంగం ఏదైనా జరిగి చనిపోతే కూడా రైతు బీమా ఇచ్చేది, రైతు బీమా కూడా ఇవాళ వీళ్ళు ప్రీమియం కట్టలేని పరిస్థితిలో ఉన్నారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఏ విధంగా చూస్తుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని తీసుకొచ్చిన మార్పు ఏందనేది కూడా ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఒక ఏదైతే సాగునీటి వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రతి గుంటాకు ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చి తెలంగాణ రైతాంగాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా చేసి యావత్ పంజాబ్ను తలదన్న విధంగా వరిధాన్యాన్ని పండించి దేశానికి ఒక రోల్ మోడల్గా ఒక అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నీటిని పక్కన పెడితే ఎరువులు సప్లై అయిన పరిస్థితిలో లేదు, పండించిన పంటను కూడా కొనే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. వానాకాలం కొన్న పంటకే ఇప్పటి వరకు బోనస్ ఇవ్వక రైతులంతా దివాళు చెందుతున్నారు. రైతులంతా కూడా అప్పులకు మిత్తిలు కట్టుకోవడానికే సరిపోతుంది. వాళ్ళ బోనస్ చెల్లింపు ఏదని అడిగితే వాళ్ళని జైల్లో పెట్టుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బోనస్ ఏదని నిరసన తెలిపితే వాళ్ళని అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతాంగాన్ని ఖచ్చితంగా అనాథగా చేశారు. రైతు సంక్షేమాన్ని వల్ల దీనస్థితికి తీసుకుపోయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు కాంగ్రెస్ మాయమాటలు చెప్పి మేము మోసపోయామని చెప్పేసి వాళ్ళ రైతులంతా వారు గోడెల్లో పోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్పు అంటే ఇవాళ మా వ్యవసాయం తీసుకొచ్చిన మార్పే ఇలా మా జీవితాల్లో ఆత్మహత్యల శరణ్యమన్న మార్పును తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళంతా చెంపలేసుకుంటున్న పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి ఇలా రైతాంగానికి కనిపిస్తుంది. ఇవాళ ఏ జిల్లాకు చూసినా ఎండిపోయిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. ఏ ఊర్లో చూసినా ఇలా రైతాంగం ధర్నాలు నిరసనలతో కార్యక్రమాలు మొదలు పెడుతున్నారే తప్ప కనీసం బావి దగ్గరికి వెళ్ళి పొలానికి నీళ్లు పెట్టాలనే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేకుండా చేసిందంటే ఇవాళ వారు నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎరువులు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు, పండించిన పంటను కూడా కొనలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇవాళ రైతులంతా కూడా ఇప్పటిదాకా బీఆర్ఎస్ వర్క్మే కేటీఆర్ ఎక్స్ వేదిక చెప్పినట్టు అనాదరణ చేశారు, రైతులను ఆగం చేశారు, రైతులను ఒక ఆందోళనకర పరిస్థితి తీసుకుపోయారంటున్న పరిస్థితి వల్ల తాజాగా కనిపిస్తుంది. శోభన్. రైట్ లెవెల్.